నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడ్ ప్రెసిడెంట్ కోదాడలో ఉన్నానండి. ఇక్కడ జేఎస్ఆర్ గ్రీన్ మోటార్ షోరూమ్ దగ్గరికి వచ్చాం. ఈ కంపెనీ ఓనర్ అయిన జనార్దన్ గారిని అయితే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుదామండి. ఈయన ఎప్పుడు కూడా సంచలన ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. లిథియం బ్యాటరీ ప్యాక్ స్కూటర్ని 55,000 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు ఇది మరింత ఆఫర్ని మరింత తగ్గిస్తూ 46,000 రూపాయలకి లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఇండస్ట్రీలో అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన కస్టమర్స్ కానివ్వండి, లేకపోతే డీలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. నా మొదటి ప్రశ్న, ఇవాళ మీరు 46,000 రూపాయలకి లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు. ఇలా 46,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే క్వాలిటీ ఏముంటుంది? ఆ బ్యాటరీ ప్యాక్స్ పేలిపోయే అవకాశం ఉండదా? సార్ 46,000కి ఇస్తున్నాము అంటే మీరు రీసెంట్గా కూడా చూస్తున్నారు, బడ్జెట్లో లిథియం అనేది ప్రైస్ అనేది తగ్గిస్తూ వచ్చింది కేంద్రం కూడా. దాంతోపాటు మన డైనమో కంపెనీ నుంచి డైరెక్ట్ లిథియం ప్లాంట్ అనేది ఓపెన్ చేసి వాళ్ళు ఓన్గా లిథియం బ్యాటరీ అనేది తయారు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ప్రైస్ తగ్గుతుంది అంటే క్వాలిటీ అయితే జేఎస్ఆర్ నుంచి అయితే తగ్గదు. అది డాన్షూర్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా ఉన్నాం. మేము ఎప్పుడైనా క్వాలిటీ ప్రోడక్ట్కే ప్రియారిటీ ఇస్తాము. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ప్రైస్ అనేది ఎంత తక్కువగా కస్టమర్కి ఇవ్వగలుగుతామో అంతవరకు ఇవ్వాలని చూస్తున్నాం. గతంలో కూడా చెప్పాము, మేము ఏది కొన్నా బల్కుల్లో కొంటాం, 1, 2 అనేది ఉండదు. మ్యాక్సిమం కంపెనీ మనకి ఏమన్నా టార్గెట్ ఇచ్చినది అంటే ఆ టార్గెట్ వైజ్గా కొన్నప్పుడు వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ మనం ఏం చేస్తున్నాము అంటే కస్టమర్కి ఇచ్చుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటున్నాము. సో మనది ఇంప్రూవ్మెంట్ గ్రోత్ రావాలి అనేసి ఉద్దేశంతో. సరే, లిథియం అండ్ బ్యాటరీకి వచ్చేసరికి మీకు ఇంతకుముందు ఉన్న కంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగింది. ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ, ఫైర్ రెసిస్టెంట్, ఇది పేలడం కాలడం అనేది జరగదు దాంట్లో 100%. ఎందుకు అంటే మనకి డిఎంజీసీలో A5 గ్రేడ్ సెల్స్తో మాత్రమే తప్ప ప్యాక్ తయారు చేయించుకుంటున్నాము. ప్రతిసారి బ్యాటరీలు రాగానే కింద మేము టెస్టింగ్ చేస్తుంటాం. టెస్టింగ్లో 100% పాస్ అయిన బ్యాటరీలు మాత్రమే కస్టమర్కి యూజ్ చేస్తుంటాం. మీరు ఇచ్చే 46,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్తో ఎంత రేంజ్ ఇస్తున్నారు? మనం 60 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్నాము. సరే, వెహికల్ కూడా మనము గతంలో X1 మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినాం మార్కెట్లో డైనమో నుంచి. ఈ తప్ప దాంట్లో అదే X1 ప్లాట్ఫామ్ మీదనే XO అనే బండిని రిలీజ్ చేస్తున్నాం. ఈ XO అనేది ఏంటి అంటే ఒక ఫ్రంట్ ఒక డిజైన్ మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. X1లో వాడినటువంటి మోటార్ కానీ కంట్రోలర్ కానీ దాంట్లో ఉన్న చేసెస్ కానీ యాస్టీజ్గా సేమ్, దాన్ని ఉన్న హెడ్లైట్ కానీ అన్నీ కూడా సేమ్ వాడడం జరిగింది. జస్ట్ ఫ్రంట్ పోర్షన్లో ఉన్నటువంటి డిజైన్ చేంజ్ చేయడం జరిగింది. మిగతా యాస్టీజ్గా అన్నీ కూడా అవే కాంపోనెంట్స్తో ప్రైస్ కొంచెం తక్కువలో. ఇది తప్ప బల్క్ ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చాము, కొంచెం ప్రైస్ తగ్గించారు. దాంతోపాటు బ్యాటరీ కొంచెం ప్రైస్ కూడా తగ్గింది. ఈ రెండు కాంబినేషన్లో గ్రాఫైన్ బ్యాటరీ అంటే ఈ రోజులలో ఏమవుతుంది అంటే 7 అవర్స్ ఛార్జింగ్, 8 అవర్స్ ఛార్జింగ్ అంటాకే కస్టమర్ కొంచెము ఇసుకెత్తిపోతున్నాడు. అర్జెంట్ వెళ్ళాలి, తొందరగా ఛార్జ్ కావట్లేదు, సో ఇబ్బందులు అవుతున్నాయి. తక్కువ ప్రైస్లో మరి 60 కిలోమీటర్ డిస్టెన్స్ రోజు 10, 20, 30 కిలోమీటర్ తిరిగే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది బండి. దాంతోపాటు గతంలో మనం మోటార్ కంట్రోల్ పైన 1 ఇయర్ మాత్రమే వారంటీ ఇచ్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు మొత్తం 2 ఇయర్స్ వారంటీకి తీసుకొచ్చినాము. మోటార్ అండ్ కంట్రోల్ 2 ఇయర్స్కి వచ్చినది. దాంట్లో 18 మంత్స్ కంపెనీ బే చేస్తుంది, 6 మంత్స్ ఉన్నది ఎక్స్టెన్షన్ వారంటీ కింద ఇస్తున్నాము. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనం గతంలో ఇచ్చిన బ్యాటరీ 1 ఇయర్ వారంటీ తోటి మనం రిలీజ్ చేసి ఉండే. ఇప్పుడు మాత్రం 3 ఇయర్స్ వారంటీ, 2+1 3 ఇయర్స్ వారంటీ తోటి లిథియం అండ్ బ్యాటరీ డైనమో కంపెనీ నుంచి మనం వాడే బ్యాటరీ, లిథియం అండ్ బ్యాటరీ అండ్ రీఛార్జ్ బ్యాటరీ కూడా వాడుతున్నాము. ఈ రెండు కూడా ఫైర్ ప్రూఫ్ బ్యాటరీస్, ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు. లోపల కెమికల్ తోటి మొత్తం ఫిల్అప్ చేసి ఉంటుంది. బ్యాటరీలో కూడా వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్. ఇప్పుడు మీరు మీ షోరూమ్ ద్వారా మల్టీ బ్రాండ్ వెహికల్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు డైనమో కానివ్వండి, లేకపోతే ఒకాయా కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ఈవెన్ కైనెటిక్ సంబంధించిన స్కూటర్స్ కూడా అమ్ముతున్నారు. కానీ మీరు ఎందుకని డైనమోనే ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు? ఇక్కడ నేను ప్రతి కంపెనీ కూడా ప్రమోట్ చేస్తున్నాం, ఒక డైనమో ఒకటని కాదు. డైనమో అయితే ఎక్కువ మార్కెట్లో ఇప్పుడున్న ఎలక్ట్రిక్ స్కూటీలలో లో స్పీడ్ వెహికల్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కస్టమర్. రోజువారీ పని, కూరగాయలు తీసుకెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్లో దించడానికి, ఇలాంటి వాటికి లో స్పీడ్ వెహికల్ మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు. హై స్పీడ్ అనేది కొంచెం లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనే కస్టమర్కి హై స్పీడ్ యూజ్ చేస్తున్నారు. సో మీరు ఇందాక అన్నారు ఒక మాట, ఎందుకు మీరు ఇక్కడ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ని ప్రమోట్ చేస్తున్నారు, ఫస్ట్ నుంచి కూడా అమ్ముతున్నారు, ఈ కంపెనీలన్నీ ఎందుకు చేస్తున్నారు అనేసి అడిగారు కదా. డైనమోనే ఎందుకు ప్రమోట్? అదే చెప్తున్నాను. ఇక్కడ మేము ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక కంపెనీతో స్టార్ట్ చేసినాము. కస్టమర్స్ నుంచి మనకు వచ్చిన ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది ఒక్క మోడలేనా, ఇంకేమైనా లేవా మీ దగ్గర, పలానా కంపెనీలో మంచి మోడల్ ఉంది కదా, అది ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేసి అడగడం జరిగింది.
సరే మనం కూడా చూద్దాము అనేసి ఒక కంపెనీ తేవడం వల్ల దానివల్ల గ్రోత్ పెరుగుతుంది, తగ్గట్లేదు. మనం ఏ మంచి బ్రాండ్స్ కంపెనీలో ఏమేమి ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మార్కెట్లో వన్ బై ప్రతి ఇయర్ మినిమం 2 కంపెనీస్తో మనం అప్రోచ్ అవుతూ డీలర్షిప్ తీసుకుంటూ వాటిని కంటిన్యూ సర్వీస్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. డైనమో విషయానికి వచ్చేసరికి ఇప్పుడున్న నో రిజిస్ట్రేషన్లో నా పర్సనల్గా నాకు నచ్చిన వెహికల్ డైనమో కంపెనీ. ఎందుకు అంటారంటే సర్వీస్ సైడ్ బాగుంది, రెస్పాన్సిబిలిటీ ది ఓనర్, మనకి ఎప్పటికీ మార్కెట్లో అప్డేట్ వర్షన్ వెహికల్స్ న్యూ వర్షన్ తీసుకొస్తున్నాడు. తర్వాత మనకి ఏదైనా కంప్లైంట్ ఉందంటే విత్ ఇన్ స్పాట్లో రియాక్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చే లోడ్లో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అంతకంటే ఏం కావాలి ఒక డీలర్కి? నో లైసెన్స్ స్కూటర్ గురించి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కస్టమర్స్ ఒకవైపు నో లైసెన్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉన్నాయి, అంటే గ్రాఫిన్ స్కూటర్లా లేకపోతే లిథియం బ్యాటరీ స్కూటర్స్ అనే డౌట్ అయితే ఉంది. సో యాజ్ ఏ ఒక డీలర్ కింద కస్టమర్కి ఏ వెహికల్ సూట్ అవుతుందని మీరు భావిస్తారు? ఇది మంచిగా వచ్చింది. కస్టమర్ ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్లో తక్కువ ప్రైస్ వస్తుంది అనేది ఆశపడుతున్నాడు. కాకుండా ఒక 1 ఇయర్ కాలం గిర్రున తిరిగిపోతుంది. 1 ఇయర్ కాగానే గ్రాఫిన్ బ్యాటరీస్ అనేది కూడా కంపల్సరీ తగ్గిపోతున్నాయి, ఉబ్బడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ అప్పుడు బ్యాటరీలు వేయాలంటే చాలా బాధేస్తుంది ఆయనకి, మళ్ళీ ఒక 10,000-15,000 పెట్టుబడి పెట్టాలి. అదే లిథియం బ్యాటరీ అయితే 2+1 3 ఇయర్స్ మినిమం వారంటీ ఇస్తున్నాము. తనకి ఒక 2.5 సంవత్సరాలు నడిచినా కానీ తను హ్యాపీ, చాలు నాకు ఇంతవరకు నడుపుకోగలిగిన తను ఖుషిగా ఉంటాడు. ఇదే 1 ఇయర్ బ్యాటరీతో తక్కువ అనేసి చూస్తున్నాడు. ఎంత వేరియేషన్ వస్తుంది? మా అంటే ఒక 10,000 వేరియేషన్ వస్తుంది లిథియంకి గ్రాఫైన్కి మధ్య వేరియేషన్. సో ఒక 10,000 ఇప్పుడు కాక ఎక్స్ట్రా పే చేయగలిగితే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు తను ఆలోచించాల్సిన అవసరం లేదు. మేమే 3 సంవత్సరాలు ఇస్తున్నాము, తర్వాత ఇంకో 2 సంవత్సరాలు కూడా వర్క్ చేసింది అనుకోండి బ్యాటరీ 5 ఇయర్స్, 5 సంవత్సరాలలో ఒక 10,000 రూపాయలు అనేది 5 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయండి ఎంత పడుతుందో ఫర్ ఇయర్. మా అంటే 2,500 రూపాయలు పడుతుంది. సో ఇక్కడ మీరు సంవత్సరంలోనే గ్రాఫైన్ కంటే ఇప్పుడు లిథియం బ్యాటరీ బెటర్ కదా. సరే లిథియం అంటే వీళ్ళు వారంటీలు ఇవ్వాలి 3 సంవత్సరాలు, ఎందుకు మేము అప్పటిదాకా కస్టమర్కి మేము ఉండాలి అని కొంతమంది డీలర్లు ఆలోచించవచ్చు. ఎందుకు 1 ఇయర్ అయితేనేమో గ్రాఫైన్ బ్యాటరీ తోటి తొందరగా వారంటీ అయిపోతుంది, చేతులు దులిపేసి చేసుకోవచ్చు, కస్టమర్ తోటి మళ్ళీ బ్యాటరీల కోసం వస్తాడు, మనం అమ్ముకోవచ్చు. మీరు ఇండైరెక్ట్గా లిథియంకి సపోర్ట్ చేస్తున్నారు? నేను 100% లిథియంకే సపోర్ట్ చేస్తున్నాను. సరే నన్ను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, లిథియం అంటే పేలుతుంది కాలిపోతుంది అనేసి కూడా వైరల్ పుట్టించి ఉంటారు. కాకుంటే మనం ఈజ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం. ఇవాళ చూశారు మీరే, మొన్న ఎక్స్పోకి వెళ్ళారు, భారత్ బెంజ్ నుంచి కూడా మీకు పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చేసినాయి, కార్లు వచ్చేసినాయి, హైవే మీద బస్సులు తిరుగుతున్నాయి. బస్సులో మినిమం 40 నుంచి 50 మంది ప్యాసింజర్స్ వెళ్తున్నారు. మరి అందులో ఉంది కూడా లిథియం అయాన్ బ్యాటరీనే. సో అది బ్లాస్ట్ అవుతే మరి ఆ 40 మంది సెక్యూరిటీ అండ్ అంత సెక్యూరిటీ లేకుండానే ఇలా బ్యాటరీలు తయారవుతున్నాయా? కాదు కదా. జరుగుతాయి అపోహలు, ఎక్కడొకసారి జరగవచ్చు. ఫైర్ అవుతున్నాయి అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. సమ్ ఎగ్జాంపుల్, మేము ప్రతి వెహికల్ మేము అమ్మేటప్పుడే కస్టమర్కి సర్వీస్ 100% ఉంటుంది, మీరు ఎవ్రీ 2000కి వచ్చి సర్వీస్ చేయించుకోండి అనేసి 1-10 సార్లు చెప్తున్నాం. మీరు సర్వీస్ గురించి మాట్లాడారు కాబట్టి JSR సంబంధించిన షోరూంలో సర్వీస్ ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు ఒక టాక్ నడుస్తుంది, ఎంతవరకు? సర్వీస్ ఎక్కువ వేస్తున్నాము అనేది సరే కస్టమర్కి ఉండొచ్చండి, వర్క్ని బట్టి ఉంటుంది ఛార్జెస్ అనేది. ఫ్రీగా అనేది కస్టమైజేషన్, కస్టమర్కి ఎలక్ట్రిక్లో ఉన్న మైండ్ సెట్, నాకు పెట్రోల్ షోరూంలో ఉన్న మైండ్ సెట్ ఏంటంటే పెట్రోల్ వెహికల్ షోరూంలో ఏదైనా కంప్లైంట్ ఉంటే కస్టమర్ వచ్చి రిపేర్ చేసి బిల్ కట్టిన తర్వాత కూడా మెకానిక్కి ఇంకొక 100 రూపాయలు చేతిలో పెట్టిపోతాడు. అదే ఎలక్ట్రిక్లో నేను చూస్తున్నాను దగ్గరుండి, బండి అంతా చేసిన తర్వాత సరే 100 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అంటే 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలయ్యా నీకు అనేసి అదే కస్టమర్ ఆయన గతంలో పెట్రోల్ వెహికల్ మళ్ళీ మనం ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చిన తర్వాత బిల్లు కట్టడానికి చాలా బాధపడుతున్నాడు. సరే ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఫ్రీగా ఎప్పుడు మనం బండికి రూపాయి ఖర్చు లేకుండా తిరగడం అలవాటు పడతాము, మైండ్ సెట్లో ఇక డబ్బు తీయాలన్నప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఎక్కువ పెడుతున్నారు సర్వీస్. ఎక్కువ పెట్టడం అని కాదు, ఎక్కువ పెడుతున్నాను అంటే దానికి మీకు సర్వీస్ కూడా అంతగా ఇస్తున్నాను అని అర్థం. ఎందుకు అంటే నేను ఎక్కువ ఒక 500 సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నాం, అందులోనే వాషింగ్ ఉంటుంది, 300 మా సర్వీస్ ఛార్జ్ ఉంటుంది, మొత్తం కలిపి 500 ఒక వెహికల్ తీసుకుంటున్నాం. ఆ 500 తీసుకున్నప్పుడు నేను ఒక 4 ఎంప్లాయీని మెయింటైన్ చేయగలుగుతాను, 4 వర్కర్స్ ఉంటారు నా దగ్గర. ఎప్పుడు మీకు ఒక బండి ఆగింది అంటే 24 అవర్స్లో మా ఎంప్లాయీ మీ ఇంటికి వచ్చేస్తున్నాడు, మా మెకానిక్ వచ్చి మీకు సర్వీస్ ఇస్తున్నాడు. ఆ సర్వీస్ ఇవ్వాలంటే నేను మెకానిక్స్ శాలరీస్ ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? నాకు రెవెన్యూ వేరే రాదు కదా. అదే పెట్రోల్ వెహికల్ అయితే మాకు ఇంజిన్ ఆయిల్ మీద వస్తుంది, క్లచ్ ప్లేట్లు చైన్స్ పాకెట్లు వేసుకునే వస్తుంది, సో దాంట్లో రెవెన్యూ బాగుంటుంది. ఎలక్ట్రిక్లో ఏముంటుంది, ఇంజిన్ ఆయిల్ ఉండదు, వేరే ఛార్జెస్ ఏముండవు. అది ఫ్రీ అనేది అలవాటు చేయొద్దు. నేను అందరు ఈవీ డీలర్లకు కూడా అదే చెప్తున్నాను, కస్టమర్ కూడా మీరు కూడా ఆలోచించండి సార్. మీకు మేము సర్వీస్ మంచిగా ఇవ్వాలి అంటే 100% మీరు ఇచ్చే సర్వీస్ ఛార్జ్ తోటే నేను ఎంప్లాయీని మెయింటైన్ చేయగలుగుతాను, మీకు ఎల్లవెల్ల సర్వీస్ ఇవ్వగలుగుతాను. మీరు ఇవ్వకుంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఇప్పుడు నా దగ్గర ఒక 4 మెకానిక్స్ వర్క్ చేస్తున్నారు,
వాళ్ళకి మినిమం శాలరీ ఇవ్వాలంటే 40,000 అవుతుంది. సో ఎవ్రీ మంత్ రోజు ఒక 2-3 బండ్లు సర్వీస్ వచ్చినా 1,500 వస్తున్నాయి. నెలకు వచ్చేసరికి ఒక 40,000 రెవెన్యూ వచ్చింది వర్క్షాప్ మీద లేబర్. ఆ 40,000 నలుగురు శాలరీలు వెళ్ళిపోతాయి నాకు. నేను వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా నేను సర్వీస్ ఇవ్వగలుగుతా. అదే రెవెన్యూ లేనప్పుడు వర్క్షాపే ఉండదు. ఇదే ఈవీ కస్టమర్కి ఒక కంప్లైంట్ వచ్చింది, ఎవరు రిపేర్ చేయాలి అప్పుడు? జనార్దన్ గారు, మీరు ఈవీ మీద మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈవీ కస్టమర్స్ ఇప్పుడు దాకా తెలియని ఒక సీక్రెట్ అని చెప్తారా? సీక్రెట్ అంటే చెప్పొచ్చు కానీ సార్, ఇది అది సీక్రెట్ అదని కాదు. ఇప్పుడున్న కాంపిటీషన్ మార్కెట్లో ఎలా ఉంది అంటే, మనం అవతల ఉన్న వాళ్ళని మమ్మల్ని విమర్శిస్తున్నారు అనేసి ఆ విధంగా తీసుకుంటున్నారు. దానివల్ల మీరు అడిగే క్వశ్చన్లు ఏమో కానీ నేను తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నో నాకు అర్థమవుతుంది. అది నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పగలుగుతాను, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎంతసేపు మనం మార్కెట్ని డెవలప్ చేస్తే ముందు పొల్యూషన్ తగ్గుద్ది. దానికోసమే ఈ ప్రయత్నం అందరం చేసేది కూడా. ఈవెన్ గవర్నమెంట్ ఇలా సహకరిస్తుంది, మనకి ఇలా సబ్సిడీలు ఇస్తుందంటే కూడా ఈవీని డెవలప్ చేసుకోండి, డీజిల్ పెట్రోల్ కొంచెం పొల్యూషన్ తగ్గించుకునేది అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. సో మీ మీద 2 వాదనలు వినిపిస్తున్నాయి. జనార్దన్ గారు ఈవీ వ్యాపారం పెట్టాక కోట్లు సంపాదించారని కొంతమంది అంటుంటే, లేదు ఈవీ ఇండస్ట్రీలో బాగా లాస్ అయ్యి కవర్ చేసుకోవడానికి కోటేసి తిరుగుతున్నారని మరి కొంతమంది అంటారు. ఇందులో ఏది నిజం? చాలా వినడానికి చాలా విచిత్రంగా ఉంది, బాగుంది కూడా. 2 బాగున్నాయి. ఎందుకు అంటే నేను దగ్గర కోదాడ మార్కెట్లో 23 సంవత్సరాల నుంచి అందరూ పరిచయమే. నన్ను ఎక్కువ రెడ్డి మెకానిక్గానే తెలుసు అందరికీ. నేను ఒక 2 వీలర్ మెకానిక్గా, ఒక 2 వీలర్ షోరూమ్ ఓనర్గా పరిచయము. జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఎదిగినా స్టిల్ నౌ ఈ రోజు కూడా హీరో హోండా వర్క్షాప్లో కస్టమర్కి ఒక సమస్య వచ్చింది అంటే ఈ కోట్ వేసుకున్న జనార్దన్ రెడ్డి వెళ్ళి స్కూల్ డ్రైవర్ పట్టుకొని చేతికి ఆయిల్ పూసుకొని వర్క్ చేస్తాడు. కావాలంటే మీరు సీక్రెట్గా మీరు కావాలన్న వర్క్షాప్ మీద నిఘా పెట్టండి, మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ప్రజలైతే ఎవరు అనుకోరు, వాళ్ళందరూ తెలుసు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు, కష్టపడతాడు అనేసి. మీరు అన్నట్టు నేను డైలీ కష్టపడతాను, ఈ రోజు వరకు కూడా వర్క్ చేస్తాను. నేను ఏ రోజు సంపాదించి వాస్తవంగా చెప్పాలి అంటే మీరు అనుకున్న గొప్పగా ఏం సంపాదించలే. నా టార్గెట్ నేను ఒక 100 మందికి ఉపాధి కల్పించాలన్నది నా టార్గెట్. ఉన్నది 100% రీచ్. అంటే ఇప్పటి వరకు ఒక 30 మంది ఎంప్లాయీస్ వచ్చినారు, ఇంకొక 70 మంది కాక మనకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే ఈ జీవితం నాకు అది చాలు. సార్, మీరు JSR బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న సర్వీస్ బాగా ఇస్తామని చెప్పి, బట్ ఈవీ ఇండస్ట్రీ పరంగా చూస్తే బ్యాటరీ వ్యారంటీ క్లెయిమ్స్ ఏదైనా వచ్చినా వాళ్ళేమో చెప్పడం, మీరు కూడా ఒక 2 రోజులు వారంలో ఇచ్చేస్తాం అంటున్నారు, కానీ కస్టమర్లకు చొక్కలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మా దగ్గర అయితే ఆ సమస్య లేదు సార్. మీరు కావాలంటే మా కస్టమర్లు ఎవరైనా నెంబర్స్ ఇస్తాను, ఇక్కడనే ఉంటాయి నెంబర్స్ అన్నీ ఇస్తాను, కాల్ చేయండి లైవ్లోనే. ఎట్లా ఇంటర్వ్యూలో ఉన్నాం కదా, లైవ్లో కాల్ చేయండి. జనార్దన్ రెడ్డి దగ్గర బ్యాటరీ కంప్లైంట్ వస్తే మిమ్మల్ని ఎవరైనా నెల రోజుల నుంచి తిప్పించుకున్నాడా? మీరు ఎన్ని రోజులు ఇస్తున్నారు? మినిమం ఏ బండి అయినా 10 రోజులు హైయెస్ట్. మా దగ్గర కాకుంటే మ్యాక్సిమం ఏ కంప్లైంట్ అని వస్తే మీ దగ్గర కొనేది, మా దగ్గర కొన్న వెహికలే చెప్తున్నాను. నా దగ్గర కొన్న వెహికల్ ఏదైనా కంప్లైంట్ బ్యాటరీ కాక ఇష్యూ వస్తే ఫస్ట్ అప్ అనేది చెకింగ్ మన దగ్గరనే అవుతుంది. కొన్ని చిన్న రీజన్స్ ఉంటున్నాయి బ్యాటరీలో. మేజర్ ఇష్యూ ఎప్పుడో ఒకసారి సిరీస్ దెబ్బతిని లోపల ఉన్న సెల్స్ కంప్లీట్ దెబ్బతిన్నది అనేసి మా దృష్టిలోకి వచ్చినప్పుడు నేను అది కంపెనీకి పంపిస్తాను రిపోర్ట్. సార్ ఈ సిరీస్లో ఈ సెల్స్ కంప్లైంట్ ఉన్నాయి, తొందరగా నాకు రిప్లేస్ చేసి పంపించండి, బ్యాటరీ పంపిస్తున్నాను అంటే ఇంకా వాళ్ళు దాన్ని మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు వెంబడే చేంజ్ చేస్తున్నారు, ఇస్తున్నారు. సో దాదాపు ఇప్పటికి ఎవరికైతే జరగలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను మీకు ఒకటే విషయం మీద వాదిస్తున్నాను. నేను A5 గ్రేడ్ సెల్స్ మాత్రమే ఉన్న బ్యాటరీస్ కొనుగోలు చేస్తున్నాను, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. ఫస్ట్ నుంచి కూడా నేను సర్వీస్కి ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నానంటే, మనం బండి అమ్మడం చాలా ఈజీ, నెక్స్ట్ లెవెల్ ఈజ్ సర్వీస్ పెద్ద టాస్క్. సర్వీస్ మీద మనం ఎక్కువ రోజులు కాక మంచిగా చేయగలిగితే ఆటోమేటిక్గా మన షోరూమ్ అనేది గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుంటుంది, సేల్ కూడా గ్రోత్ పెరుగుతుంటుంది. నేను ఎందుకంటే గతంలో ఇదే సేమ్ పెట్రోల్ వర్షన్లో అదే స్ట్రాటజీ ఫాలోఅప్ చేశాను. ఈ రోజుకి కూడా నా సంస్థ ఈ రోజు నడుస్తున్నది అంటే కూడా కారణం అదే సర్వీస్. మీ సర్వీస్ గురించి చెప్తున్నారు, కాకపోతే ఇప్పుడు కస్టమర్స్ ఎలా వాళ్ళ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే, ఏదైనా మార్కెట్లో కొత్త ఈవీ బ్రాండ్ రాగానే, ఇప్పుడు కొత్తగా పేరు తెలియని కొత్త డైనమో కానీ సమ్ పేర్లు వినగానే అది చైనా బ్రాండ్ ఏమో అని అనుకుంటున్నారు. అది అలా అనుకుని చైనా బ్రాండ్లు ఏం సపోర్ట్ చేస్తుందో ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో చైనా బండ్లు తప్పిస్తే భారతదేశంలో తయారు చేసిన వెహికల్స్ తక్కువ రేటుకి ఇచ్చే అవకాశం ఉండదంటారా? సార్ మంచి క్వశ్చన్ వేశారు. చైనా అనేది మీకు కూడా తెలుసు, ఈవీ ఇండస్ట్రీలో వాళ్ళు మనకంటే ఒక 10 సంవత్సరాల ముందున్నారు. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇండియాలో ఒక బండి మేక్ చేయాలి అంటే, మేకింగ్ అవ్వాలి అంటే ఫైబర్ పార్ట్స్కి మెయిన్ ప్రాబ్లం అవుతుంది. చేసిస్ అనేది మన ఇండియాలో తయారు చేయగలుగుతారు, మోటార్ తయారు చేయగలుగుతారు,
ఫైబర్ పార్ట్స్ విషయంలో అసలుకి ఆ మోడలింగ్ మిషన్స్ ఒక డిజైన్ ఒక మోడలింగ్ చేయాలంటే కొన్ని కోట్లలో పెట్టుబడి అవుతుంది. అంత ఇన్వెస్ట్ చేయాలి అంటే అది మళ్ళీ ఆ మోడల్ అనేది ఇక్కడున్న పీపుల్స్కి జనాలకి అది నచ్చదా అనేది సెకండ్ లెవెల్. మనం పెట్రోల్ వర్షన్లో చూడండి, పెట్రోల్ కంపెనీలు చాలా మోడల్స్ తీస్తున్నాయి, కాబట్టి ఒక్క మోడల్ 2 మోడల్ మాత్రమే మార్కెట్లో వాళ్ళు కంటిన్యూ అమ్ముతున్నారు. పాపం మిగతా మోడల్స్ తొందరగా సేల్ అవ్వక దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఎప్పటికి మారుస్తూ చాలా కష్టపడుతున్నారు. సో ఈవీ ఇండస్ట్రీలోకి వస్తాలకి మనకి చైనా నుంచి అన్నారు, చైనాలో కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి, పేరు పొందిన కంపెనీలు చాలా ఉన్నాయి చైనాలో కూడా. తైవాన్ బేస్డ్ ఉన్నాయి, ఇప్పుడు మన డైనమో ఉంది, మ్యాక్సిమం తైవాన్ నుంచి వచ్చేస్తుంది. మంచిగా అక్కడ మనకి ఏం డిజైన్ కావాలి, ఏం మోడల్ బాగుంటుంది, అందులో కూడా కంపోనెంట్స్, మోటార్ ఏది, కంట్రోలర్ ఏది, తర్వాత మనకున్న వైరింగ్ హార్నెస్, దానికి అందులో ఉన్న వైర్ గేజ్ ఎంత, ఇలాంటి చూసుకొని తెప్పించుకుంటున్నారు. క్వాలిటీ కోసం ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే కూడా మినిమం 2-3 కోట్లు లేదా 10 కోట్లు 15 కోట్లు ఖర్చు అవుతుంది. అంత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మినిమం క్వాలిటీ లేకుంటే అయితే అమ్మరు. నాకు తెలిసి ఏదో చేతులు దులుపుకొని పోదాం అనుకునే వాళ్ళైతే అన్క్వాలిటీ తెచ్చి ఫిట్ చేసి అప్పటికప్పుడు చేతులు దులుపుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మా డైనమో నుంచి అయితే అలాంటి ప్రాబ్లం లేదు. నేను తెచ్చే ప్రతి కంపెనీ అయితే అలాంటి కంప్లైంట్స్ లేవు. ఎందుకు రీసెంట్లీగా నేను కెనెటిక్ కంపెనీ తీసుకున్నాను. కెనెటిక్ కంపెనీకి కూడా నేను 5 days పూణే వెళ్ళాను. వాళ్ళు ప్లాంట్ విజిట్ చేయించారు. 25 ఎకరాలు 35 ఎకరాలలో వాళ్ళు ప్లాంట్ పెట్టారు. పాత వాళ్ళు కెనెటిక్ హోండా ఉన్న ప్లాంట్స్లో అసెంబ్లీ యూనిట్తో సహా ప్రతిదీ చెక్ చేశాను. మ్యాక్సిమం ఇండియన్ స్పేర్స్ ఉన్నాయి అందులో, నేనే చూశాను, స్వయంగా చూసినాను. సో అట్లాంటి కంపెనీస్ నెక్స్ట్ మేము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాం. మేము ఏదన్నా బ్రాండ్ వైపే వెళ్తాం, అన్బ్రాండ్గా అనేది నేను ఏ రోజు కూడా ప్రియారిటీ ఇవ్వను. ఇప్పుడు మీరు కైనెటిక్ అన్నారు కాబట్టి ఈ రీసెంట్గా కైనెటిక్ కంపెనీ వాళ్ళు లోన్ అని 200 kilometers 250 రేంజ్తో వస్తుంది అంటున్నారు, అది నిజమేనది? 100% మీరు చెప్పింది నిజమే. వాళ్ళు భవిష్యత్తులో తీసుకొచ్చే మోడల్స్ కూడా మాకు అక్కడ చూపించారు. అవి కొంచెం టైం పడుతుంది, నెక్స్ట్ అవి కూడా వస్తుంది. మినిమం 250 రేంజ్ తోటి అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్, కొంచెం మంచి డిజైన్ గ్రాఫిక్స్ తోటి నెక్స్ట్ వస్తుంది. అది కమింగ్ సూన్. వాళ్ళు లాంచ్ చేస్తే బాగుంటుంది కానీ మనం చెప్పడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు, ఫొటోస్ కూడా తీయలేదు. ఇది మేము కమింగ్ సూన్, నెక్స్ట్ మనకి లెవెల్స్ ఇది. దీని మీద మీరు కెనెటిక్ ఎవరు డీలర్షిప్ తీసుకున్నా నష్టపోయేది ఉండదు ఫ్యూచర్లో. మా నుంచి మరిన్ని మోడల్స్ వస్తుంటాయి. సో బాగుంటుందనే ఉద్దేశంతో కెనెటిక్ అయితే సూపర్. ఇప్పటివరకు అయితే ఎవరైనా కెనెటిక్ డీలర్షిప్ తీసుకోవాలన్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు ఒక 5 కంపెనీలు చెప్తాను, దీన్ని మీరు ఇచ్చే ర్యాంక్ చెప్పండి. 5 పొజిషన్స్లో బజాజ్, టీవీఎస్, ఓలా, ఏథర్, హీరో, వీటిని మీరు 5 టాప్ 5 పొజిషన్స్లో అరేంజ్ చేయమంటే ఎలా అరేంజ్ చేస్తారు సార్? నేను చేయాల్సిన అవసరం, ఎవ్రీ మంత్ మీరే మార్కెట్లో చూస్తూ మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారు. నా అభిప్రాయమే చెప్తున్నాను సార్. ఆల్రెడీ అవి ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాయనేసి చెప్తూనే ఉన్నారు. అవి అంతున్నా కాకుండా నో రిజిస్ట్రేషన్ వెహికల్స్ కాక కౌంట్ చేయగలిగితే అవన్నీ కింద లెవెల్లోనే ఉంటాయి నాకు తెలిసి అయితే. అవి రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి మీకు కౌంటింగ్ వస్తుంది. అన్రిజిస్టర్డ్ వెహికల్ని కూడా కౌంటింగ్ కాక మొదలు పెడితే వీటికంటే ఒక సీరియల్ కోడ్ ఇచ్చి అన్రిజిస్టర్డ్ కూడా ఇట్లా గవర్నమెంట్లో యాడ్ చేయండి అనే కాకంటే ఇవే ఫస్ట్ ప్రైజ్లో ఉంది. 100% దాని షూర్ అది. సరే, మీకున్న ఈవీ అనుభవంతో ఒక ప్రశ్న అడుగుతాను. మీరే కనుక ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని డిజైన్ చేయగలిగితే మీరు ఏ స్పెసిఫికేషన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చేస్తారు? ఏంటి సార్ నా ఫ్యూచర్ ప్లాన్ మీకు ఎలా తెలిసిపోయింది? చెప్పండి సార్, మాకు తెలిస్తే అంతే. నిజంగా హౌ ఇస్ ద పాసిబుల్ సార్? అంతే సార్, 100% సార్. నేను దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను. మనం ఈ భూమి మీదకి వచ్చి ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది కదా, నాకు కూడా ఒక తపన ఉన్నది. మంచి డిజైన్ తోటి రూరల్ మార్కెట్, ఎందుకంటే నేను అగ్రికల్చర్ సైడ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ నాది. ఇక్కడ ఉన్న జనాలకు అగ్రికల్చర్ సైడ్ వ్యవసాయం ధరంగా అందరికీ అవసరం పడే విధంగా ఒక బండి తీసుకురావాలనేది నాకు ఎప్పటి నుంచో చిన్నప్పుడు అంటే కాదు, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన కాడ నుంచి దాని మీద బలమైన కోరిక. సో భవిష్యత్తులో 100% మేము ఒక మంచి మోడల్ని తీసుకొచ్చే ప్లాన్ అయితే చేస్తున్నాం. అది మీరు ఏ స్పెసిఫికేషన్స్ అనుకుంటున్నారు? రేంజ్ కానీ స్పీడ్ కానీ? రేంజ్ మినిమమ్ యావరేజ్. ఇప్పుడు కస్టమర్కి ఒక రూరల్ మార్కెట్లో ఉన్న ప్రతి కస్టమర్కి ఒక 300 కిలోమీటర్ ఉంటే సరిపోతుంది సార్. 300 కిలోమీటర్ కంటే వాళ్ళైతే ఎక్కువ దూరం ప్రయత్నం చేయలేరు. 300 కిలోమీటర్ రేంజ్ స్కూటర్ ఇస్తారు మీరు? అది స్కూటరా బైకా అనే మోడల్ అయితే మీకు చేయలేదు. మా డిజైన్ నడుస్తూనే ఉంది. దానికి మేము ఎట్లా చేయాలనే దాని మీద వస్తుంది. 100% 300 కిలోమీటర్ తోటి మేము తీసుకొస్తే చరిత్ర సృష్టించే విధంగానే ఉండాలనుకుంటున్నాను నేను. అంత గొప్పలం కాకపోవచ్చేమో కానీ చెయ్యాలి. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్లో ఏముందో తెలియదు కదా. ఓలా అనే కంపెనీ ఇలా అంత పెద్దగా ఎదుగుతుందని ఎవరు తెలుసు? ఒక కార్లు అద్దెకు తిప్పుకునే కంపెనీ ఇలా ఇండియాలో నెంబర్ 1 పొజిషన్కి వచ్చినది అంటే సో అట్లనే ఉండొచ్చు. మీరు మార్కెట్ చూసుకున్నట్లయితే నెలకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అవుతుంది. మీ జిఎస్ఆర్ బ్రాండ్ నుంచి దానికి తగ్గ ఫీచర్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మీరు ఇస్తున్నారా? సార్ ఫీచర్స్ ఒక విషయం అయితే చెప్తున్నాను అందరికీ. ఏ 2 వీలర్లోనైనా సరే టచ్ అనేది వేస్ట్.
టచ్ ప్లేయర్ అనేది తోటి ఇస్తే కస్టమర్కి బడెన్ తప్ప దానివల్ల ఉపయోగమే ఉండదు. ఇప్పుడు డైనమోనే రేపు పొద్దున్న టచ్తో తీసుకొస్తే మీరు రాదు, తీసుకొస్తే మీరు అమ్మరా? నేను అమ్మను. టచ్ 100% మీరు దీన్ని గుర్తుంచుకోండి. టచ్ ప్లేయర్ అనేది మనకి బైక్ మీద వేస్ట్ సార్. మనం జర్నీ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా సినిమాలు చూస్తామా, సాంగ్స్ వింటామా, ముందర వచ్చేవాడిని గుద్దేస్తారు. అది టచ్ ప్లేయర్. ఇంకోటి ఏమవుతుంది అంటే ఎండకి వర్షానికి తట్టుకోలేకపోతున్నాయి డిస్ప్లేలు, లోపల బ్లర్ అయిపోతున్నది, లోపల ఉన్న ఫిలిం మొత్తం ఖరాబ్ అయిపోతున్నది. ఒక టచ్ ప్లేయర్ మార్చాలంటే మినిమం 15,000 20,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. అంత డిస్ప్లే ఎందుకు సార్? ఈవెన్ మన 2 వీలర్ పెట్రోల్ కంపెనీలే ఇప్పుడు వచ్చిన 25 సంవత్సరాల నుంచి పెట్రోల్ కంపెనీ మార్కెట్లో నడుస్తుంది. వాళ్ళు ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఎందుకు? దాని అవసరం లేదు. టచ్ ప్లేయర్ అనేది అవసరం లేదు సార్. కొంతమందికి సిటీలో అవసరం ఉంటుంది, నావిగేషన్ చూసుకోవస్తారు సార్. అట్లా అంటే ఇలా మొబైల్సే ఉన్నాయి, మొబైల్ హోల్డర్ పెట్టేసి మొబైలే కనెక్ట్ చేసుకుంటున్నారు, బ్లూటూత్ చెవులో పెట్టుకుంటున్నారు, దాంట్లో నావిగేషన్ కనెక్ట్ చేసుకుంటే పోతుంది. సరే, మీరు ఇప్పుడు దాకా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అమ్ముతున్నారు కదా, ఈ అన్ని మోడల్స్లో మీకు బాగా నచ్చిన మోడల్ ఏంటి? అన్నీ బాగుంటాయి సార్. ఇవన్నీ నేను బాగున్న మోడల్ మాత్రమే అమ్ముతున్నాను. నా దాంట్లో కూడా సార్ నేను అంటే మేము కొన్ని చెప్తే సరే అవి వేరే రకం ఉండొచ్చేమో, కానీ నేను కొన్ని మోడల్స్ తెచ్చినాను. బైక్ మోడల్ అనేసి కొంచెం వెరైటీ మోడల్ తీసుకొచ్చి వాటిని టెస్ట్ రైడ్ చేస్తే నాకు సాటిస్ఫై కాలేదు, ప్లస్ ప్రాబ్లం అనిపించింది నాకు. అవన్నీ పక్క పెట్టేసేసిన వెహికల్స్ అన్నీ అమ్మకుండా ఈ రోజుకి అట్లే ఉన్నాయి. మనీ లాస్ అయినా సరే నేను అది కాక కస్టమర్కి ఏదో చెప్పి అమ్మేస్తా. ప్రతిరోజు వచ్చే కంప్లైంట్కి వచ్చే తలనొప్పులు, ఇది కొంచెం డమ్మీ అయితే క్యాష్ డమ్మీ అవుతుందేమో, కానీ ఈ తలనొప్పులు ఎక్కువ అయిపోతాయి. పాపం కస్టమర్ సాటిస్ఫై ఉండదు. సో అందుకనే ఏ మోడల్ అయితే మనకి బాగా మంచిగా కంప్లైంట్స్ లేకుండా ఉంటున్నాయో వాటిని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు వరకు కూడా. అది ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ ఆ వెహికల్స్ అనేది ఆఫ్ చేసేస్తాం కదా, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు ఇప్పటివరకు. ఇప్పుడు మార్కెట్లో కస్టమర్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది, బ్రాండెడ్ స్కూటర్ కొనాలా, అన్బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా? మీరు ఇచ్చే సజెషన్ అండి. మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇదైతే నా అభిప్రాయమే. నేను కొంతమంది అభిప్రాయం వేరే ఉండొచ్చు, దీన్ని వేరే రకంగా ఒక రకంగా కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కామెంట్స్ కూడా అట్లనే ఉంటున్నాయి ఈ మధ్య. నాకున్న అనుభవంతో చెప్తున్నాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక మొబైల్ స్టోర్కి వెళ్తే మీరు మొబైల్ కొనే విధంగా ఎట్లా ఉన్నదో అదే సేమ్ నాలెడ్జ్ తోటి బండ్లు తీసుకోండి. సపోజ్ ఒకప్పుడు నోకియా కానీ శాంసంగ్ కానీ కార్బన్ ఫోన్లు కానీ మార్కెట్ని ఒక రేంజ్లో ఊపినాయి. ఇలా ఎక్కడున్నాయో తెలియదు, విచిత్రమైన మొబైల్స్ వస్తున్నాయి, కంపెనీల పేర్లు పలకలేని పేర్లు కూడా వస్తున్నాయి. సో యూజ్ అండ్ త్రోనే. ఇలా 50,000 ఫోన్ పెట్టి కొన్నా 2 ఇయర్స్ కంటే ఎక్కువ రన్ చేయడు, తీసి పక్కా పడేస్తాడు, ఫీచర్స్ మారుతుంటాయి కాబట్టి. ఎలక్ట్రిక్లో కూడా అదే. ఇది బ్రాండు 10 సంవత్సరాలు ఉంటుందనే కాన్సెప్ట్తో మాత్రం బండి కొనొద్దు. ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా, గతంలో కూడా చెప్పినాను, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా ఎంత మంచి కంపెనీ అయినా 2 లేదా 3 సంవత్సరాలు మాత్రమే మీకు మంచిగా యూస్ఫుల్గా నడుస్తుంది. ఆ తర్వాత వచ్చే కంప్లైంట్స్కి మనం పెట్టుబడి పెట్టాలి అంటే దాని బదులు ఇంకో స్కూటర్ కొనుక్కోవచ్చు. అందుకనే చెప్పే కస్టమర్లకు ఏం చెప్తున్నానంటే, మీరు ఎంతవరకు పరిధి తిరగలుగుతారో ఆ రేంజ్లో ఎంతవరకు ప్రైస్ తక్కువ ఉంటుందో అది కొనుక్కోండి. ఏం తిరగండి సార్. సపోజ్ మననే ఒక కస్టమర్ ఉన్నారు సార్, ఆ సార్ ఏజ్ వచ్చేసరికి 60+ ఉంటుంది. తను వచ్చి నాకు 300 కిలోమీటర్ రేంజ్ వచ్చే స్కూటర్ కావాలనేసి అడిగారు. ఎందుకు సార్, ఎక్కడ తిరుగుతారు మీరు అంటే, లేదు కావాలి అన్నారు. తనకి కారు ఉంది, ఆల్రెడీ కారు ఉంది, ఎటెళ్ళిన డ్రైవర్ ఉంటాడు. 300 కిలోమీటర్లు ఎక్కడ తిరుగుతారు సార్ మీరు అంటే, ఏమో ఉంటే బాగుంటుంది కదా అన్నాడు. సార్ 300 కిలోమీటర్ తగ్గట్టే ప్రైస్ కూడా అంతే ఉంటుంది సార్. తిరగని దానికి మీకు అంత ప్రైస్ పెట్టి కొనడం కూడా వేస్ట్, మనీ డమ్మీ తప్ప ఏముండదు. మీరు వాడినా వాడకుండా బ్యాటరీ లైఫ్ అనేది ఇంతవరకే ఉంటుంది. దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ ప్రతి బ్యాటరీ సెల్స్లో లిథియం ఉన్న కెమికల్ కొన్ని డేస్ వరకే ఇస్తాడు, తర్వాత అది అనేది యూజ్ఫుల్ కాదు. కాబట్టి మీరు ఎంత తిరగగలుగుతారో దాని వైజ్ మాత్రమే కొనుక్కోండి. పోనీ మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ లోకల్లో తిరుగుతాండి, లోకల్ స్పీడ్ ఎంత ఉంటుంది, 25-30, హైయెస్ట్ 35 వరకు వెళ్తారు. సో మీరు నో రిజిస్ట్రేషన్ తీసుకోండి, లేదా రిజిస్ట్రేషన్ అయినా తీసుకోండి. మీకు 100 కిలోమీటర్ వచ్చే వరకు సరిపోతుంది, లేదా 60-70 కిలోమీటర్లు వచ్చే బండి అయితే సరిపోతుంది. తీసుకున్నారు అప్పుడు మనం నేను సజెషన్ తనకు అర్థమయ్యేటట్టు చెప్పినాను, తీసుకున్నాడు. అంతకుముందు ఆలోచన చేసాడు, 300 అంటే నాకు ఆ ఓలా తక్కువ 300 వస్తా అంటున్నది, 500 వస్తుంది, ఏదేదో చెప్తున్నారు. లేదా వేరే కంపెనీలో ఇంత మైలేజ్ వస్తా అంటున్నది, ఇంకో అది తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా సజెషన్ అడిగారు. ఏది తీసుకున్నా సార్ మీకు ఇది 3 సంవత్సరాల వరకే వర్క్ చేస్తుంది. సో 3 సంవత్సరాల వరకు ఒక
మీకు తక్కువ ప్రైస్లో కొన్నారంటే ఆ 3 ఏళ్ళ తర్వాత దీన్ని తీసి ఇంకోటి కొనుక్కోండి. ఇప్పుడు మీరు పెట్టే డబ్బులు పెడితే అప్పుడు 2 స్కూటర్లు వస్తాయి. సార్ మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు డీలర్షిప్స్ ఇస్తా అని చెప్పారు. మీరు ఇప్పుడు దాకా ఎంతమంది డీలర్స్ వచ్చారు? ఇప్పటి వరకు మన దగ్గర ఒక 10 నుంచి 15 డీలర్స్ వచ్చినారు. చాలా బాగా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్ ఫస్టే చెప్పాను, నా దగ్గరికి వచ్చినప్పుడు దాదాపు మీరు మనం గతంలో చేసిన ఇంటర్వ్యూలో చాలామంది చూసి డీలర్షిప్ కావాలని వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను కూడా అంటే మీ సొంత క్యాష్ అయ్యేలా, మీరు ఇంతకుముందు ఏమైనా ఇండస్ట్రీలో ఉంటున్నారా లేదా కొత్తగా ఇప్పుడే ఫీల్డ్లో బిజినెస్లోకి వస్తున్నారా అనేది కూడా వాళ్ళని అడగడం జరిగింది. అందులో కొంతమంది కొన్ని రీజన్స్ చెప్పినారు. అవి నాకు కొంచెం నచ్చలేదు. నచ్చకపోవడం అంటే వాళ్ళకి వేరే బిజినెస్లు ఉండి ఇది కరెక్ట్గా దీని మీద ఇంట్రెస్ట్గా చేయలేకపోతారు. దానివల్ల సర్వీస్ ఇవ్వలేరు, ఇబ్బంది అవుతుంది. మనం ఇచ్చినా కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది, మన కంపెనీ పేరు కూడా పోతుంది. ఆ ఉద్దేశంతో మనం ఏం చేశామంటే ఎవరైతే కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టి మనం దాని మీదనే కష్టపడి రూపాయి సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇప్పటికి కూడా ఆపర్చునిటీ ఉంది. అన్ని చోట్ల ఆపర్చునిటీ ఉంది. వాళ్ళకి సర్వీస్ వైజ్ కానీ వారంటీ ఇష్యూ కానీ కంపెనీతో సంబంధం లేదు. ఇది కంపెనీకి పంపాలండి, పొయ్యి వస్తేనే మీకు ఇస్తాము లేకుంటే లేదు అనేది లేకుండా మేమేం చేస్తున్నాము అంటే ఎమ్మటే మా దగ్గర నుంచి ఫస్ట్ అయితే వాళ్ళకి పంపిస్తున్నాం పార్ట్ పంపించేసి అక్కడ కస్టమర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయండి, అది నాకు రిటర్న్ చేయండి, నేను కంపెనీ క్లెయిమ్ పెట్టుకుంటున్నాను. సో ఇది మెయిన్ రీజన్. దానివల్ల చాలామంది చాలా ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్లీ ఒక మా డీలర్కి బ్యాటరీ కంప్లైంట్ వచ్చింది, పంపించినారు. లోపల చిన్న బిఎంఎస్ కంప్లైంట్ వచ్చింది, ఇక్కడనే బిఎంఎస్ రిప్లేస్ చేసినాను, బ్యాటరీ పంపించినాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కంట్రోలర్ కూడా ఇష్యూ వచ్చింది. సార్ కంట్రోలర్ ప్రాబ్లం ఉంది సార్ అన్నాడు. సరే మీ దగ్గర ప్రజెంట్ ఏమైనా సేమ్ వెహికల్ ఉంటే ముందు కస్టమర్కి వేసి పంపేయండి, మీకు కొరియర్ పెట్టేస్తున్నాను అనేసి అంటే కొరియర్ పెట్టేసిన కొత్త కంట్రోలర్. సో అక్కడ ఆయన ప్రాబ్లమ్ సాల్వ్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే లేదు సార్ మా దగ్గర కంట్రోల్ లేదు, కంపెనీకి ఆర్డర్ పెట్టాలండి, రావడానికి టైం పడుతుంది, మీకు మినిమం 15 రోజులు పడుతుంది అంటే అక్కడ సఫర్ అయిపోతారు. ఇవి జరుగుతున్నది. ఇప్పుడు తీసుకున్న డీలర్షిప్లలో మెయిన్ ఇష్యూ ఏంటంటే కంపెనీ నుంచి వచ్చే వారంటీలే ప్రాబ్లం అవుతుంది. మిగతా కంపెనీలలో వారంటీతోటే సగం కూడా చాలా వరకు ఇలా డీలర్షిప్ క్లోజ్ అవుతున్నాయంటే కారణం ఏంటి అంటే వారంటీ ఇష్యూస్. అది మీరు ఫాస్ట్గా చేసేస్తారు. అది మన దగ్గర అదే చెప్తున్నాం, మన దగ్గర ఎవరు డీలర్షిప్ తీసుకున్నా కానీ కింద సర్వీస్ సెంటర్ స్పేర్ పార్ట్ చూడండి, మీరు ఆ పార్ట్ ఉందా లేదా నాకు చెక్ చేయండి, చెక్ చేసినప్పుడే నాతో వ్యాపారం చేయండి. మీరు రూపాయి సంపాదించుకోవాలి, మీరు హ్యాపీగా ఉండాలి. నా ద్వారా మీరు వ్యాపారం చేసి పోగొట్టుకున్నారు అంటే నాకే బాధ అనిపిస్తుంది. అది ముందే వాళ్ళకి ఇంట్రడక్షన్లో చెప్తున్నాం, మీరు మంచిగా కష్టపడతండి. ఇంకా దాంతోపాటు కొత్తగా ఎవరు డీలర్షిప్ తీసుకున్నా మేము కింద ట్రైనింగ్ ఇస్తున్నాం 3 days ఓనర్కి కూడా. ఎందుకు అంటే మినిమం ఓనర్కి కూడా వెహికల్స్ గురించి తెలవాలి. తన వెంబడి ఒక వర్కర్ వస్తాడు, ఓనర్ వస్తాడు, తనకు కూడా పూర్తిగా 3 days మొత్తం బ్యాటరీ అంటే ఏంది, బండి ఏంది, అసలు పూర్తిగా అవసరమైతే ఒక 2 వెహికల్స్ని ఓపెన్ చేయించి వాళ్ళ ద్వారానే ఫిక్స్ చేపిస్తున్నాను. దానివల్ల ఏమైతే వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ఏదైనా కంప్లైంట్ వస్తే రెక్టిఫై చేసుకోవచ్చు అనేసి. సరే కంప్లైంట్ అనేది ఇందాక మనం దీని మీద ఒకటి కస్టమర్ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఈవీ కస్టమర్లందరికీ సార్, మీ అందరికీ మీకు ఫ్రంట్లో ఒక డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేలో మీరు కీ ఆన్ చేయగానే కొన్ని సింబల్స్ వస్తుంటాయి. ఆ సింబల్స్ని కాక మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఏదైనా మీ బండి సమస్య వచ్చింది అంటే ఆ డిస్ప్లేలో కంపల్సరీ సింబల్ చూపిస్తుంది. ఆ సింబల్ ప్రాబ్లం ఉంది సార్ అని ఒక ఫోటో షేర్ చేయగలిగితే మీ ప్రాబ్లం ఏమంటే తెలిసిపోతుంది. బండి మొత్తం ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. కొన్నిటికి సపోజ్ ఒక థ్రోటల్ ఇష్యూ వచ్చింది, అది ఇష్యూ ఉన్నప్పుడు సింబల్ పడుతుంది. అదే కొన్ని మోడల్స్ ఉంటాయి సార్, అన్ని మోడల్స్లో ఉంది. ప్రతి ఒక్క ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఏదైనా ఇష్యూ ఉంటే కంపల్సరీ డిస్ప్లేలో చూపిస్తుంది. డిస్ప్లేలో కంపల్సరీ కనబడుతుంది. బ్రేక్ సెన్సార్ ఇష్యూ ఉన్నా కానీ, ఆల్ సెన్సార్ ఇష్యూ ఉన్నా కానీ, థ్రోటల్ ఇష్యూ ఉన్నా కానీ, కంట్రోలర్ ఇష్యూ ఉన్నా కానీ, బ్యాటరీ ఇష్యూ ఉన్నా కానీ కంపల్సరీ డిస్ప్లేలో చూపిస్తుంది. ఆ డిస్ప్లే ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయగలిగితే ప్రాబ్లం సెకండ్లో చెప్పేయచ్చు. చివరిగా కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటున్నారో జిఎస్ఆర్ బ్రాండ్ నుంచి ఎందుకు కొనుక్కోవాలి? వేరే వెహికల్స్ కూడా కొనుక్కోవచ్చు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? మంచి క్వశ్చన్ ఇది కూడా. జిఎస్ఆర్ నుంచే వెహికల్ కొనడానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ సర్వీస్. అంటే మిగతా వాళ్ళు కూడా సర్వీస్ ఇస్తారు కదా సార్ అనేసి అనొచ్చు, ఇస్తారు, అందరు ఇస్తారు. కానీ నేను మీ అందరికీ ఇక్కడ దాదాపు ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మ్యాక్సిమం నేను తెలుసు. ఎందుకంటే గత 23 years నుంచి ఒక మెకానిక్గా పరిచయం. సో ఇక్కడ ఓనర్ నేనే, వర్కర్ కూడా నేనే. ఏదైనా కంప్లైంట్ వస్తే సార్ మా వర్కర్ చేస్తాడండి, లేదా ఈరోజు మా వర్కర్ రాలేదండి, రేపు రాండి అనే రీజన్స్ ఉండవు మా దగ్గర. నేనే లేచి కంప్లైంట్ ఏందో చూసి ప్రిపేర్ చేసి పంపిస్తాను. సో కస్టమర్కి ఆ ధైర్యం.
అక్కడికి వెళ్తే ఓనరే రిపేర్ చేస్తాడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆయనే సాల్వ్ చేస్తాడు, ఆయన టేకప్ చేసుకుంటాడు, కంప్లైంట్ ఉంటే క్లియర్ రెక్టిఫై చేసి పంపించగలుగుతాడు ఎమ్మటే. ఏ కంప్లైంట్ అయినా ఆయన దగ్గర అయిపోతుంది అనే ఉద్దేశంతో వేరే దగ్గర కొన్న వెహికల్స్ కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. 100% సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో వేరే డీలర్ దగ్గర కొని వాళ్ళు వెళ్ళిపోయిన డీలర్స్ కూడా కొంతమంది ఉన్నారు. సరే అయినా సరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి మనం, ఎందుకంటే ఆ కస్టమర్ అనేది లాస్ కావద్దు, ఈవీ మీద తప్పుపడొద్దు. తనకు సర్వీస్ దొరకకుంటే ఏమంటాడు, అరే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసి 10 మంది చెప్తుంటారు. సో ఇండస్ట్రీ అనేది మళ్ళీ బ్యాక్ అవుతుంది. సో అట్లా కావద్దన్న ఉద్దేశంతో మన దగ్గర కొనని వెహికల్కి కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం. ఇంకా స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే మీరు కింద ఈరోజు చూసి ఉంటారు, చాలా అప్పటికిప్పటికి కూడా 4 రెట్లు పెరిగింది స్టాక్. మేము ఫస్ట్ 3 లక్షలతో స్పేర్ పార్ట్స్ స్టార్ట్ చేస్తే ఇలా 40 లక్షలు దాటిపోయింది, అంత స్టాక్ వచ్చేసింది. ఇలా ఎందుకంటే ఎన్ని మోడల్స్ పెరుగుతున్నాయో ఆ మోడల్ తగ్గట్టు కూడా పార్ట్స్ మెయింటైన్ చేస్తున్నాం, సర్వీస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మీకు చేరువలో మీ ద్వారా ఈవీ కస్టమర్లందరికీ ఏం చెప్తున్నాను అంటే, నెక్స్ట్ భవిష్యత్తులో కొద్ది టైంలోనే లిథియం అయాన్ బ్యాటరీ తయారు చేసేటువంటి చిన్న మినీ ప్లాంట్ మా కోదాడలోనే ఓపెన్ చేస్తున్నాం. ఈవెన్ ఇన్వర్టర్ ఇంట్లో హౌస్ ఇన్వర్టర్స్ ప్లస్ ఈవీ వెహికల్కి సంబంధించినటువంటి ఈవీ బ్యాటరీస్ సర్వీసు, సేల్స్, స్పేర్స్ బాగా సక్సెస్ అవ్వాలని నాకు కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన కోదాడలోని జిఎస్ఆర్ గ్రూప్ అధినేత జనార్దన్ రెడ్డి గారితో పూర్తి ఇంటర్వ్యూ అండి. నేను చెప్తున్నారు వీళ్ళ షోరూంలో సర్వీసే చాలా ముఖ్యమని చెప్తున్నారు. సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్నే మేము ప్రధానంగా కస్టమర్స్కి ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక వీళ్ళ షోరూంలో ఇప్పుడు 46,000 రూపాయల నుంచి లిథియం అయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కూడా వీళ్ళ షోరూంలో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 39,000 రూపాయల నుంచి ప్రారంభం అవుతాయండి. కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.